ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఐఆర్ ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు ఇచ్చిన భరోసాలో భాగంగా ఇటీవల సచివాలయంలో జరిగిన ఒక కీలక సమావేశంలో ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు ముఖ్యమంత్రి గారిని కలిసి పెండింగ్లో ఉన్న 12వ పీఆర్సీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు తక్షణమే మధ్యంతర భృతిని ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారి సానుకూల స్పందన ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. సంఘాల నేతల విన్నపాన్ని సానుభూతితో విన్న సీఎం గారు, మీ మాట త్వరలోనే నెరవేరుతుంది, త్వరలోనే ఒక మంచి శుభవార్త వింటారు అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీ కమిషన్ను అధికారికంగా నియమించబోతున్నట్టు సమాచారం. ఏ రోజైతే పీఆర్సీ కమిషన్ ప్రకటన వస్తుందో అదే రోజున ఐఆర్ శాతాన్ని కూడా ప్రకటించే దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. సుమారు 2.5 ఏళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడుతుంది. ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని తొలగించి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. నిజానికి కొత్త పీఆర్సీ జూలై 1, 2023 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఇప్పటికే 2.5 ఏళ్ల కాలం గడిచిపోయింది. పెరిగిన ధరలు, నిత్యావసర వస్తువుల ఖర్చుల దృష్ట్యా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి వారికి ఊరట కల్పించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని పట్టుబడుతున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బెరీజు వేసుకొని ప్రభుత్వం కనీసం 20% నుండి 25% ఐఆర్ను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కనుక జరిగితే ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు వస్తుంది. కేవలం మధ్యంతర భృతి మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా అందనున్నాయి. ముఖ్యంగా 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు క్వాంటం ప్రయోజనాలపై పీఆర్సీ కమిషన్ ద్వారా స్పష్టత రానుంది. ఇది వృద్ధ పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ పథకాన్ని బలోపేతం చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నగదు రహిత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు, అరియర్స్ మరియు సరెండర్ లీవ్లు నగదును కూడా త్వరలోనే విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సంక్రాంతి తర్వాత వచ్చే ఉగాది పండుగ నాటికి ఉద్యోగుల ఖాతాలో నగదు జమ అయ్యేలా ప్రయత్నం చూస్తుంది. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ లోకంలో కొత్త ఉత్సవాన్ని నింపింది. త్వరలోనే ఉద్యోగులకు న్యాయం చేకూరుతుందని నమ్మకంగా చెప్పవచ్చు.